హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నీడిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, మనము నార్మల్గా స్టిచ్చింగ్కి వాడే మిషన్స్కి ఏ నీడిల్ని ఏ క్లాత్కి స్టిచ్ చేయడానికి యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ముద్ర వీడియోస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీకు వచ్చేస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఏ నెంబర్ నీడిల్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి చిన్న మిషన్కి తీసుకుందాం. చిన్న మిషన్కి వచ్చేసి ఈ నీడిల్లో ఒకవైపున ఇలా పలకలా ఉంటుంది. ఇలా ఉన్న ఈ నీడిల్ని మనకి చిన్న మిషన్స్కి సెట్ అవుతుంది. వీటిలో వచ్చేసి 16 నెంబర్ ఉంటుంది, 18 నెంబర్ ఉంటుంది, అలానే 21 నెంబర్ కూడా ఉంటుంది. చిన్న మిషన్కి ఎలా అయితే 16, 18, 21 నెంబర్ ఉంటుందో సేమ్ అలానే పెద్ద మిషన్స్ కూడా ఉంటాయి. పెద్ద మిషన్కి వచ్చేటప్పటికి ఈ పై వైపున మొత్తం రౌండ్ వచ్చేసింది. చిన్న మిషన్కి అయితే ఇలా పలక వచ్చింది కదా, పెద్ద మిషన్కి వచ్చేసి మొత్తం ఇలా రౌండ్ వచ్చేసింది. వీటిలో కూడా 16 నెంబరు, 18 నెంబర్, 21 నెంబర్ ఉంటుంది. మనం చిన్న మిషన్ పెద్ద మిషన్ అనే దాన్ని బట్టి ఈ నీడిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 16 నెంబర్ అయితే కనుక మనం క్లాత్ మీద కుట్టు వేసినట్లుగా కూడా కనిపించదు. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అలా కుట్టు కనిపించకుండా నీట్గా రావాలి అనుకుంటే కనుక 16 నెంబర్ నీడిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మనకి కుట్టు కొంచెం స్ట్రాంగ్గా రావాలి, నీడిల్స్ త్వరగా విరగకూడదు అనుకుంటే కనుక 18 నెంబర్ నీడిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. 18 నెంబర్ నీడిల్ అయితే కనుక మనకి కుట్టు కొంచెం మామూలుగా 16 నెంబర్ కంటే కొంచెం బాగా లావుగా కనిపిస్తుంది. అలాగని నీడిల్ అయితే తొందరగా విరగదు. ఇకపోతే 21 నెంబర్, ఈ నీడిల్ని చాలా తక్కువ వాడతాము, కాకపోతే మనకి బాగా యూజ్ అవుతుంది. 21 నెంబర్ నీడిల్ ఏంటంటే మనకి హెవీగా క్లాతులు బాగా మందంగా ఉన్నాయి అంటే మనకి జీన్స్ క్లాత్ మామూలుగా ఈ నీడిల్ పెట్టి వేసామంటే అసలు కుట్టు పడదు. ఇలా 21 నెంబర్ కనుక నీడిల్ని పెట్టుకొని వేసుకున్నట్లయితే మనకి చక్కగా జీన్స్ ప్యాంట్ క్లాత్ మీద కూడా కుట్టు వచ్చేస్తుంది. ఇలా మనం ఏ క్లాత్లకి వేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం ఈ నీడిల్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇకపోతే ఈ నీడిల్స్ విరుగుతాయి అంటే నార్మల్ కంపెనీ తీసుకున్నట్లయితే కనుక ఒక్కోసారి త్వరగా విరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే నీడిల్స్ త్వరగా విరగవు. నీడిల్స్లో అయితే నాకు తెలిసి ఆర్గాన్ కంపెనీ చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి నీడిల్స్ ఎక్కువ లైఫ్ వస్తుంది దానికి. అందుకోసం అని చెప్పి మంచి కంపెనీ నీడిల్స్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నీడిల్స్ని మిషన్కి ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనకి ఈ నీడిల్ వచ్చేసి విరిగిపోయినా లేదంటే చివర ఈ షార్ప్నెస్ పోయినా మనం నీడిల్ని మార్చుకోవాలి అంటే ఎలా మార్చుకోవాలి, చాలామందికి అయితే బిగినర్స్కి తెలియదు నీడిల్స్ని ఎలా మార్చుకోవాలి అనేది. ఇప్పుడు చూద్దాం. ఈ నీడిల్కి పై వైపున ఒకవైపున చిన్న స్క్రూ ఇస్తారు. ఈ స్క్రూని కొంచెం లూజ్ చేసుకోవాలి. మొత్తం తీసినట్లయితే ఈ పార్ట్ వరకు మొత్తం వచ్చేస్తుంది, మనకి అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఈ స్క్రూని ఫస్ట్ కొంచెం మాత్రమే లూజ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ చేసుకున్నాము అంటే ఇక ఆటోమేటిక్గా ఈ నీడిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇలా కొంచెం లూజ్ చేసాము అంటే ఈ నీడిల్ వచ్చేస్తుంది. దీన్ని జస్ట్ ఇలా కదిపితే మనకి తీయడానికి వీలుగా వస్తుంది. ఇలా నీడిల్ని తీసిన తర్వాత ఇకపోతే మరలా మనం కొత్త నీడిల్ని పెట్టుకోవాలి కదా. ఈ పెట్టుకునేటప్పుడు మనకి ఫస్ట్ ఎటువైపు నుంచి అయితే తీసామో చూసుకొని అటువైపు నుంచే ఈ నీడిల్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నీడిల్కి చివరన హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ ఎటువైపుకు ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఇలా హోల్ ఎటువైపుకు ఉంది అనేది ఒకసారి చూసుకొని నీడిల్ని పెట్టుకున్న తర్వాత ఇక మనకి గ్యాప్ ఉంది కదా, ఎంతవరకు పెట్టేసి అంతవరకు పైకి వెళ్ళిపోయి అంతవరకు పెడితే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి నీడిల్ని మొత్తం సెట్ చేసిన తర్వాత బాబిన్ బుట్టలో ఉన్న థ్రెడ్ని పైకి లాగడానికి రాదు. అలా రాలేదు అంటే కనుక కొంచెం కిందకి సెట్ చేసుకోవాలి నీడిల్. మరీ ఈ గ్యాప్ ఉన్నంత ఫుల్ పైకి పెట్టకూడదు. అలాగని మనకి ఫస్ట్ ఒకసారి ఫుల్గా పెట్టేసి చూడండి. లేదు మనకి బుట్టలో నుంచి దారం రాలేదు అంటే కనుక ఇదే నీడిల్ని కొంచెం ఈ స్క్రూ లూజ్ చేసి మరలా కొంచెం కిందకి పెట్టి ఇట్లా పట్టుకొని ఇక స్క్రూని టైట్ చేయండి. మనం ఎక్కడి వరకు పెడితే అక్కడి వరకు మాత్రమే ఈ నీడిల్ చక్కగా టైట్ అవుతుంది. ఇక ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్గా టైట్ చేసేసుకోవాలి. ఫుల్గా టైట్ చేసేసుకుంటేనే మనకి ఈ నీడిల్ అటు ఇటు కదలకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా అయితే సెట్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా ఏ నెంబర్ అయినా ఏ నీడిల్ అయినా సరే సేమ్ ఇలానే పెట్టేసుకోవాలి. ఇలా నీడిల్ని మొత్తం టైట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇలా
పెట్టి చూసుకుంటే తెలుస్తుంది బాబిన్ బుట్టలో నుండి మనకి ఈ థ్రెడ్ వచ్చిందా రాలేదా అనేది. రాలేదు అంటే మరలా ఒక్కసారి స్క్రూని లూజ్ చేసుకొని ఈ నీడిల్ని కొంచెం కిందకి సెట్ చేసుకొని మరలా టైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అయితే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఏ నెంబర్ని నీడిల్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది తెలిస్తే మనం ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా నీడిల్స్ని మార్చేసుకొని ప్రతి క్లాత్ ఏ క్లాత్కైనా సరే మనం స్టిచ్చింగ్కి యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.